ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు స్వామివారికి కళ్యాణంలో పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులకు కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. అది కూడా మనకి మార్చి నెల సంవత్సరం బట్టి స్వామివారికి ఆతిథ్య టికెట్లతో పాటు మనకి రూ. 500 దర్శన టికెట్ కూడా ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తానండి. అదేవిధంగా తిరుపతిలోను తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో ముందుగా ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా చాలా క్లియర్గా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని ముందుగా లైక్ చేయండి. దాని తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ప్రతి నెల కూడా స్వామివారి యొక్క కళ్యాణం టికెట్లు అయితే ఆన్లైన్లో టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీ దేవస్థానానికి సంబంధించిన మనకి అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారికి కళ్యాణం టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీటిలో మనం స్వామివారి యొక్క ఆతిథ్య టికెట్లను పిలుస్తూ ఉంటారు. ఇందులో మనకి 4 రకాల స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆతిథ్య బ్రహ్మోత్సవం. ఎవరైతే ఈ కళ్యాణ టికెట్లు బుక్ చేసుకుంటారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి కళ్యాణ టికెట్ అనగానే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు కూడా మనకి టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి స్వామివారికి ఆతిథ్య అని మనకి పిలిగ్రామ్ సర్వీసులో కానీ లేదా లేటెస్ట్ అప్డేట్ దగ్గర కూడా మనకి రేపు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి అంటే 22వ తారీఖున డిసెంబర్ నెల ఉదయం 10 గంటలకి స్వామివారికి ఈ ఆతిథ్య టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిక ఈ ఆతిథ్యంలో పాల్గొని తర్వాత స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మనం స్వామివారిక సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మనకి కళ్యాణ టికెట్లు కూడా బుక్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్న ఎవరైతే దంపతులు ఉన్నారో మీరు మనకి నా బ్యాక్ సైడ్ కనిపించేటువంటి అఫిషియల్ వెబ్సైట్ అండి ఇది. దీని కింద పిలిగ్రామ్ సర్వీస్ అన్నది ఆప్షన్ కనిపిస్తుంది కదండి. అక్కడ మీకు ఆతిథ్య సేవ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మనకి లేటెస్ట్ అప్డేట్ దగ్గర కూడా మనకి దీనికి సంబంధించి బట్టి నోటిఫికేషన్ కూడా అక్కడ హైలైట్ అయి ఉంటుందండి. అంటే టికెట్లు ఏ నెలకి రిలీజ్ అవుతున్నాయి, ఏ టైంకి రిలీజ్ అవుతుంది అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. దాని పక్కన మనకి క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. అందులో మీకు ఈమెయిల్ ఐడి, మీకు మొబైల్ నెంబరు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీకు మొబైల్ నెంబరు, దాంతోపాటు మీకు సిటీ, కంట్రీ, స్టేట్ అన్నది డీటెయిల్స్ కింద ఇచ్చిన తర్వాత మనకి కింద పిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంటుందండి. అక్కడ మీరు ఇద్దరు ఉంటారు కాబట్టి కళ్యాణ టికెట్లు అంటే భార్యాభర్తలు ఇద్దరు బుక్ చేసుకోవాలి కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ అని ఉంటుంది. అక్కడ 1 మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 1 అన్నది అక్కడ ఆప్షన్ ఉంటుందండి. దాని కింద మీకు పూర్తి పేరు, దాని తర్వాత మీకు ఏజు, తర్వాత మీకు ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డు నెంబర్ అన్నది ఎంటర్ చేస్తారు. అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క నేమ్ కూడా సేమ్ అదేవిధంగా వాళ్ళ యొక్క పూర్తి పేరు, ఏజు, తర్వాత మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, తర్వాత ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు నెంబర్ కూడా ఎంటర్ చేస్తారండి. కాకపోతే మనకి ఐడి ప్రూఫ్ దగ్గర పాస్పోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి సాధారణంగా పాస్పోర్ట్ ఉన్న వాళ్ళైతే పాస్పోర్ట్ అన్నది ఇవ్వండి. సాధారణంగా మన అందరి దగ్గర ఆధార్ కార్డు అన్నది ఉంటుంది కాబట్టి ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇవ్వండి, సరిపోతుందండి. దాని తర్వాత మనకి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. అందులో మీరు ఒక డేట్ని అయితే ఎంపిక చేసుకుంటారు. డేట్ని ఎంపిక చేసుకున్న తర్వాత మనకి ఏ నెలకి టికెట్లు అన్నది రిలీజ్ అవుతాయి అన్నది మనకి గ్రీన్ కలర్లో డేట్లు అయితే హైలైట్ అవుతాయండి. మనకి రెడ్ కలర్లో హైలైట్ అయిందంటే మనకి టికెట్స్ అన్నీ కూడా క్లోజ్ అవునట్లు లెక్కండి. మనకి గ్రీన్ కలర్లో కనిపించేటువంటి డేట్లన్నీ కూడా టికెట్ బుక్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి స్వామివారికి ఆతిథ్య సేవ అన్నది అక్కడ కనిపిస్తుంది కదండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సేవ అన్నది అక్కడ చూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఒక డేట్ని ఎంపిక చేసుకున్న తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి కళ్యాణోత్సవం టికెట్లు కానీ, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆతిథ్య బ్రహ్మోత్సవం సేవ అన్నది మనకి కింద కూడా హైలైట్ అవుతాయండి. మీరు క్లిక్ చేస్తే డేట్ మీద
మనకి ఏ సేవకి ఎన్ని టికెట్లు అన్నది అందుబాటులో ఉన్నాయి అన్నది కూడా కింద కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా మీరు ఎంపిక చేసుకుని టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి కళ్యాణోత్సవం టికెట్ అన్నది భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి ₹1000 ఉంటుందండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ స్వామివారికి ఈ ఆతిథ్యాలకైతే మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముంజుల సేవ అయితే మీకు ₹500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే ₹500, ఆతిథ్య బ్రహ్మోత్సవం సేవ అయితే ₹500 చొప్పున ఉంటుంది. కాబట్టి మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా సరే స్వామివారిని జయ విజయల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు వీఐపీ దర్శనం అయితే ఉండదు. చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారండి. మీకైతే సాధారణంగా తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆతిథ్య సేవల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. అది కూడా దర్శనం అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో అంటే ₹300 స్పెషల్ దర్శనం కానీ, లేదా సర్వదర్శనం కానీ, టోకెన్ దర్శనం కానీ, లేదా అంగప్రదక్షిణ కానీ వీళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో సేమ్ మీరు అదే విధంగా జయ విజయల దగ్గర నుండి మాత్రమే దర్శించుకొని బయటికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి కళ్యాణం అన్నది మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అవుతుందండి. రిపోర్టింగ్ టైం అయితే మనకి 10 గంటలకి అయితే రిపోర్ట్ చేయాలి. మనకి ఈ స్వామివారికి డైరెక్ట్గా ఈ ఆతిథ్యాలు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీకు దర్శనం అయితే శుభదం నుండి ఉంటుందండి. మనకి కళ్యాణం కానీ, అదేవిధంగా ఉంజలి సేవ కానీ ఈ రెండు కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయి. మనకి తులాభారం దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఒక మండపం ఉంటుంది కదండి, దాన్ని సంపింగ్ మండపం అంటారు. అక్కడ మనకి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. ఇంచుమించుగా ఒక 1 అవర్ పైన ఉంటుంది. మనకి దర్శనం అయితే 2 గంటలకైతే వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కళ్యాణం టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకైతే మగవారికి ఒక పట్టు వస్త్రము, ఆడవారికి ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత స్వామివారికి లడ్డు ఫ్రీ లడ్డు కూడా భార్యాభర్తలు ఇద్దరికి కలిపి 2 లడ్డూలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆలయానికి దగ్గరలో జరుగుతుందండి ఈ కళ్యాణం అన్నది. అదేవిధంగా ఉంజలి సేవ కూడా మనకి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి అంటే ధ్వజస్తంభానికి రైట్ సైడు మనకు ఒక మండపం కనిపిస్తుంది కదండి, అదే ఉంజలి సేవ మండపం. అక్కడ కూడా మనకి ఉంజలి సేవ అన్నది మధ్యాహ్నం 1 గంటకైతే జరుగుతుందండి. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ అయితే మనకి సాయంత్రం 5 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. ఆర్జిత బ్రహ్మోత్సవం అయితే మనకి మధ్యాహ్నం 3 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. రిపోర్టింగ్ టైం అయితే ఒక 2 అవర్స్ ముందుగానే మనం అయితే రిపోర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఈ స్వామివారికి ఈ ఆతిథ్యాలకి అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీని మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చి నెలకి విడుదలవుతున్నటువంటి స్వామివారి యొక్క ఈ ఆతిథ్యాలని మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మనకి రేపు అంటే 22వ తారీఖున డిసెంబర్ నెల ఉదయం 10 గంటలకి టీడీ దేవస్థానం సంస్థ అప్సెల్ యాప్ ద్వారా కానీ లేదా అప్సెల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారి యొక్క ఈ ఆతిథ్యాలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి మిగిలినటువంటి 3 సేవలు ఏవైతే ఉన్నాయో ఆ 3 సేవలు కూడా ఇండివిజువల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా మ్యాక్సిమం మనకి ఇద్దరు అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే వెళ్ళి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు దర్శనం అయితే శబ్దం నుండి ఉంటుందండి. కాబట్టి శబ్దం ద్వారా వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి సహస్ర దీపాలంకరణ సేవ, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ ఈ రెండు కూడా మనకి స్వామివారి ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం అయితే మనకి స్వామివారి యొక్క మాడవీధుల్లో జరుగుతుంటుంది. మనకి అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ అయితే స్వామివారి ఆలయానికి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, మనం సాధారణంగా ఫోటోస్ అలా దిగుతూ ఉంటాం కదా, దానికి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి. అంటే శుభదానికి వెళ్తున్నటువంటి దారికి పక్కనే ఉంటుంది. అక్కడ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అయితే ప్రతిరోజు మనకి 5 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. ఇది తిరుమల కొండపై ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే స్వామివారి యొక్క సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళ సేవ చూసిన తర్వాత స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ 2 సేవలు కూడా అంటే సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు ఈ 2 కూడా తిరుమల కొండపైన ప్రతి శ్రీవారి భక్తులు కూడా కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటుందండి. దానికోసం ప్రత్యేకించి టికెట్ అయితే అవసరం లేదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాకపోతే టికెట్ ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి శ్రీవారి భక్తులు కూడా గుర్తుపెట్టుకుని స్వామివారి యొక్క ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి
మార్చి నెలలో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీకైతే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. అది కూడా మనకి డిసెంబర్ 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే మనకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా ఆన్లైన్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే స్వామివారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళ మాత్రమే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ వచ్చి ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముందుగా ఆన్లైన్లో స్వామివారికి దర్శన టికెట్ని ప్లస్ అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి డిసెంబర్ 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవుతాయి. కాబట్టి అకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకోండి. ఒకవేళ అకామిడేషన్ కనుక దొరకకపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడిన అవసరం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గర మీకు ఆ ప్లేస్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడైతే ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు ఆ ప్లేస్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని స్వామివారి యొక్క సేవలు తరించండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.